ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, చంద్రబాబు నాయుడుకి మరో కొత్త తలనొప్పి. ఏపీలో కొత్త వివాదం, పెరుగుతున్న మద్దతు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ జిల్లాల వివాదం, రాయలసీమలో కొత్త డిమాండ్లు. అసలు ఏం జరుగుతుంది ఏంటి చూసినట్టయితే, ఏపీలో జిల్లాల పునర్విభజన, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సంబంధించి డైలీ ఎపిసోడ్ అయిపోయిందంటున్నారు. 3 కొత్త జిల్లాలు, 5 రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుతో ఇష్యూ ముగిసిందనుకుంటే కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది. కూటమి సర్కారు చేసిన మార్పులు చేర్పులపై కొన్ని చోట్ల పబ్లిక్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంటే మరికొన్ని చోట్ల కొత్త అభ్యంతరాలు తెరపైకి వస్తున్నాయి. మార్చిన వాటిపైనే కాదు, మార్పులు చేయని చోట కూడా జనం అసంతృప్తితో ఉన్నట్లు చెప్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు, సర్దుబాటు విషయంలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సానుకూలంగా లేనట్లు టాక్. తమ ప్రాంతంలో రెవెన్యూ డివిజన్ లేకపోతే కొత్త జిల్లా ఏర్పాటు వంటి డిమాండ్లు ఆందోళనకు దారితీస్తున్నాయి. అయితే కొత్త జిల్లాల డిమాండ్లు, నిరసనల వెనుక పలువురు తెలుగు తమ్ముళ్ల మద్దతు ఉందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయంటున్నారు. స్థానిక ప్రజల డిమాండ్లకు అనుగుణంగా, అలాని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకించలేక జిల్లా సాధన కమిటీలకు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నారంటున్నారు. దీంతో ఇప్పుడు రాయలసీమలో కొత్త జిల్లాల డిమాండ్ ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్ళినట్టు తెలుస్తోంది. రాయలసీమలో 3 చోట్ల జిల్లాల డిమాండ్. రాయలసీమలో 3 చోట్ల జిల్లాల డిమాండ్ ఎక్కువగా ఉందని, పలు చోట్ల మండలి పరిధిపైనే ఆందోళనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇదంతా లోకల్ ఇష్యూ కావడంతో స్థానిక అవసరాలు, రాజకీయాల దృష్ట్యా కూటమి నేతల మద్దతు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న వేళ ఆందోళనలకు కూటమి పార్టీ నేతలు మద్దతు ఇవ్వక తప్పడం లేదంటున్నారు. మరోవైపు కొత్త జిల్లాల డిమాండ్ను ప్రధాన ప్రతిపక్షం వైసీపీ ముందుండి హోరెత్తిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ అన్నమయ్య జిల్లా పరిధిలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పొంగనూరు నియోజకవర్గాలు కలిపి మదనపల్లె కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పుడు రాజంపేట, కోడూరు, రాయచోటి నియోజకవర్గాల్లో మిగిలిన అన్నమయ్య జిల్లా కేంద్రం తమ ప్రాంతంలోనే ఉండాలనే డిమాండ్ అటు రాజంపేటలో, ఇటు ప్రస్తుత జిల్లా కేంద్రమైన రాయచోట్లు ఊపందుకుంటున్నాయి. మరోవైపు కొత్తగా ఏర్పాటైన తిరుపతి జిల్లా పరిధిలో చేర్చిన ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందినటువంటి గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలను కలిపి గూడూరు కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపిరిపోసుకుంది. తిరుపతి జిల్లాలో కలిపిన రాపూరు, కలువాయి, సైదాపురం 3 మండలాలను నెల్లూరు జిల్లా పరిధిలోనే ఉంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఇంకోవైపు ఉమ్మడి కర్నూలు జిల్లా పరిధిలోని ఆదోని కేంద్రంగా కొత్త జిల్లా కావాలని నిరసనలు జరుగుతున్నాయి. వీటికి తోడుగా సత్యసాయి జిల్లా కేంద్రాన్ని పుట్టపర్తి నుంచి హిందూపురానికి మార్చాలని, ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో చేర్చిన పులిచెర్ల మండలాన్ని అటు చిత్తూరు, ఇటు తిరుపతి జిల్లాల్లో ఏదో ఒక దానిలో చేర్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా పరిధిలోని నగరి నియోజకవర్గానికి చెందిన నగరి, నిండ్ర, విజయపురం మండలాలను తిరుపతి జిల్లాలో చేర్చాలని, ఇక గంగాధర నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని వెదురుకుప్పం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. అయితే కొత్త జిల్లాల కంటే మండల పరిధి విషయంలోనే ఎక్కువగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల స్థానికంగా ఏర్పాటైన సాధన కమిటీలు, పోరాట కమిటీలు ప్రొటెస్ట్ చేస్తున్నాయి. జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. స్థానిక ప్రజల నుంచి ఒత్తిడి పెరగడంతో అధికారంలో ఉన్నటువంటి కూటమి పార్టీ నేతల మద్దతు కూడా లభిస్తోందట. త్వరలోనే జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆందోళనలకు మద్దతు ఇవ్వని పరిస్థితి ఏర్పడిందంటున్నారు. సేమ్ టైం కొందరు కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు సిన్సియర్గా తమ ప్రాంత ప్రజల కోరికను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారని చెప్తున్నారు. దీంతో ఈ నెల 28న మంత్రుల కమిటీతో సీఎం చంద్రబాబు భేటీ కాబోతున్నారు. ఆ సందర్భంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన డిమాండ్లను పరిశీలిస్తారని అంటున్నారు. ఇప్పటికే సమాచారం తెప్పించుకున్నటువంటి చంద్రబాబు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారని చెప్తున్నారు. ఈ భేటీ సందర్భంగా మంత్రుల కమిటీకి స్పష్టమైన ఆదేశాలు ఇస్తారా, లేక మరోసారి సమగ్రమైన అధ్యయనం చేయాలని నిర్దేశిస్తారనే అంశం తేలాల్సింది. ఏదైనా కూడా జిల్లాల పంచాయతీ అనేది కూటమి సర్కార్కి సవాల్గానే మారిందని అయితే చెప్తూ ఉన్నారు.